హలో ఎవ్రీవన్, మేమైతే షిరిడి ట్రిప్ వెళ్తున్నాం అనమాట. సో దానికి కావాల్సిన లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాను. చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి, మా వాడి బట్టలు ఇంట్లోనే వాడు 2-3 pairs దాకా అయితే చేంజ్ చేస్తాడు. సో అందుకే ట్రావెలింగ్ కదా, అందుకే నేను 10-15 pairs వరకు నేను పెట్టుకున్నాను అనమాట వాడివి. ఇవి వచ్చేసి టవల్స్ అండ్ ఇవి వచ్చేసి నా క్లాత్స్ అనమాట. 2-3 pairs వరకు అయితే పెట్టుకున్నాను. అండ్ వచ్చేసి స్వెటర్స్ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా, సో బేబీ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, అందుకే స్వెటర్, మంకీ క్యాప్ అది కూడా నేను ఇక్కడ ప్యాక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా లగేజ్ అనమాట. నేను ఒక 4 pairs దాకా అయితే పెట్టుకుంటున్నాను. నేను ఒక 2 నైట్ డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు కదా. మేమైతే స్టేయింగ్కి ఉండాలి అని చెప్పి అనుకోవటం లేదు, కానీ ఏమో అక్కడికి వెళ్ళాక ఏమన్నా ప్లాన్ చేంజ్ అయితే మాత్రం సో కంపల్సరీ కావాలి కదా, అందుకని. నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి అనమాట డైపర్ బ్యాగ్ ఆల్రెడీ మీకు చూపించేశాను. దీంట్లో ఆల్రెడీ డైపర్స్, వైప్స్, పౌడర్ అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ సమ్ టాయ్స్ వాడికి అన్నీ పెట్టేసుకున్నాను. వచ్చేసి వాడి మెడిసిన్స్ అనమాట, చూపిస్తారండి. ఇవి వచ్చేసి మొత్తం వాడి మెడిసిన్స్ అనమాట. ఫీవర్కి ఒకటి, పొట్ల నొమ్మికి ఒకటి, దగ్గు మందు, అండ్ ఇవి వచ్చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనమాట. సో వాడికి ఎప్పుడైనా నీరసం అనిపిస్తే వాటర్లో కలిపి ఇచ్చేస్తాకి. 1-2 మెడిసిన్స్ అయితే నేను తీసుకువెళ్ళలేను, ఎందుకంటే ట్రిప్ కదా, 2-3 days టైం పడుతుంది. సో ఇవన్నీ నాకు అవైలబుల్లో ఉండాలి నా బేబీ కోసం, అందుకే ఇవన్నమాట. సో టిన్ మొత్తం నేను నా డైపర్ బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా కిట్ అనమాట. సో రెడీ అవ్వాలి కదా, అందుకే నా కిట్, నా మేకప్ అన్నీ, ఫేస్ వాషెస్ అన్నీ అయితే నేను ఈ చిన్న కిట్లోనే అయితే ప్యాక్ చేసేసుకున్నాను నావి. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్, అక్కడ ఉంటాయో లేవో తెలియదు, అందుకే మనం సేఫ్టీకి కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ అనమాట. సో ట్రైన్ జర్నీ అంటేనే మనం తిండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, ఆ టైప్. సో సమ్ స్నాక్స్ అయితే నేను దీనిలో ప్యాకింగ్ చేసేసుకున్నాను. సో ఇవి కూడా ప్యాకింగ్ చేసుకోవాలి. మా బాబుకి బిస్కెట్స్ అన్నీ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను 2 బెడ్షీట్స్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే రూమ్లో వాళ్ళు ఎట్లాంటి బెడ్షీట్స్ ఇస్తారో తెలీదు. సో నా బేబీతో నేను ఎప్పుడు హైజీన్గా ఉండాలని నేను కోరుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి వాడి ప్యాకింగ్ అనమాట. లంచ్, స్నాక్స్ అట్లా పెట్టుకోవడానికి నేను అయితే ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాను, అందుకని. ఇది వచ్చేసి బ్రషెస్ అనమాట. చూడండి, నేను డిమార్ట్లో పర్చేస్ చేశాను, భలే బాగున్నాయి కదా. సో బ్రషెస్ అనమాట. మేము బ్రష్ చేస్తుంటే మా బాబు ఏడుస్తాడు, అందుకే వాడి కోసం కూడా బుడ్డి బ్రష్ని అయితే ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇవైతే నావి, మా హస్బెండ్వి అనమాట. బ్రషెస్ కావాలంటే డిమార్ట్లో ఉన్నాయి, పర్చేస్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టాయ్స్, చెప్పాను కదా, ఈ మొన్న కొనుక్కున్నాడు వాడు ఈ టాయ్స్, చూడండి ఎట్లా ఉన్నాయో. సో ఇవి కావాలని ఏడుస్తాడు, అందుకే డిమార్ట్కి వెళ్ళాము ఈరోజు కావాల్సింది తెచ్చుకోవడానికి. అందులోనూ నేను కొన్ని క్లాత్స్ అయితే తీసేసుకున్నాను వాడికి, డైలీ వేర్వి, ఎందుకంటే ట్రావెలింగ్ కదా, ఆ క్లాత్స్ కూడా వాడు ఆగం చేసేస్తే మళ్ళీ ఇంకొంచెం సేఫ్టీగా ఉండాలి అని చెప్పి నేను ఒక 5 pairs దాకా అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ జిప్ ఉంది కదా, దీనిలో వచ్చేసి అయితే నేను సమ్ వాడి క్యాప్స్, అంటే గుండు కొట్టేయాలి అని అనుకుంటున్నాము, అనుకోలేదు. అక్కడికి వెళ్ళాక మా ఇద్దరికి ఏమనిపిస్తే అది చేస్తామన్నమాట. సో అందుకే 2 క్యాప్స్ వాడివి. అండ్ ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్. నేను ఇది ఫాస్ట్ ట్రాక్లో పర్చేస్ చేశాను. యాక్చువల్లీ నేను పర్చేస్ చేయలేదు, మా సిస్టర్ పర్చేస్ చేసింది. అరౌండ్ 2000 పడింది అనుకుంటా. తన దగ్గర ఏమున్నా కానీ నాకు నచ్చి నేను దొబ్బేస్తూ ఉంటానన్నమాట. సో మీకు ఇలాంటి దొబ్బేసిన సిస్టర్స్ ఉంటే ఫస్ట్ వెళ్ళి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి, ఎందుకంటే సిస్టర్స్ అంతా తన్ని షేర్ చేసుకుంటాం కదా, కొంతమంది అయితే లాగేసుకుంటారు. అట్లాగే నేను కూడా అనమాట, ఆ టైప్. నాకు నచ్చిన వల్ల నేను తీసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నాప్కిన్స్, సమ్ నాప్కిన్స్, కర్చీఫ్స్, నేను ఒక 10 నాప్కిన్స్ దాకా అయితే పెట్టుకున్నాను. వాటితో ఎట్లా ఉంటుందో తెలియదు కదా. అండ్ ఇన్నర్స్ అన్నీ నేను దీంట్లో ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఈ బ్యాగ్ నేను ఈరోజు పర్చేస్ చేశాను అనమాట. దీంట్లో నేను నా కెమెరా అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అని చెప్పి, సెల్ ఫోన్ అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఏదైతే తీసేసుకున్నాను. బాగుందా ఈ బ్యాగ్? మీకు నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇవి వచ్చేసి మాస్క్స్ అనమాట. ఎమర్జెన్సీ కింద నేను ఒక 10 pieces అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి సేఫ్టీ కోసం. అండ్ ఇది వచ్చేసి ఆయిల్, నేను వాడికి రోజు రాస్తాను కదా, సో దగ్గరలో ఉండాలి కదా అని చెప్పి నేను ఒక పారాషూట్ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. వచ్చేసి నెక్ పీసెస్ అనమాట. మా బేబీ ఫుడ్ తినేటప్పుడు డ్రెస్ మొత్తం ఆగమవకుండా అయితే నేను పెట్టుకుంటున్నాను. ఒక 4 pieces దాకా అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇది వీడియో చేశాను అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాట్స్ ఇన్ మై డైపర్ బ్యాగ్ అని చెప్పి బ్లాగ్ ఉంటుంది, వెళ్ళే చెక్అవుట్ అయితే చేసేసేయండి. ఫైనల్లీ వచ్చేసి నేనైతే కల్లుప్పు పెట్టుకున్నాను, ఎందుకంటే మా బేబీకి దిష్టి తీసి పడేటాది ఈవినింగ్ అయితే ప్రతి ఒక్క మామ్ వాళ్ళ పిల్లలకి ప్రతి ఒక్క మామ్ చేసేది, అట్లాగే నేను కూడా నా బేబీకి అనమాట. సో అందుకే ఈవినింగ్ అవగానే ఏ పిల్లలకి దిష్టి తీస్తారు కదా, సో మా మమ్మ మాకు తీసింది, మా మదర్ మాకు తీసింది, అట్లాగే నేను కూడా నా బేబీకి. ఎవరు నవ్వుకోమాకండి, ఇది ప్రతి ఒక్క ఇంట్లో జరిగే కామన్ ఇష్యూ ఇది.
అయినా దిష్టి తీస్తాకి కల్లుప్పే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? మీలో ఎవరికైనా తెలుసుంటే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఇక్కడ నుంచి ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. డిన్నర్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి రేపు ఈవినింగ్ 4-5కి ట్రైన్ మాకు. సో అక్కడ స్టేయింగ్కి ఉండాలని అయితే మాకు లేదు, ఎందుకంటే నా బేబీకి వ్యాక్సిన్ వేయించాలి. యాక్చువల్లీ ఫస్ట్ వీక్లోనే వేయించాలన్నమాట. సో నేనైతే జర్నీ ఉంది కదా అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకున్నాను. హాస్పిటల్కి కాల్ చేస్తే ఫస్ట్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ వేపించచ్చు అన్నారు. అందుకే నేను థర్డ్ వీక్లో కంపల్సరీ వ్యాక్సిన్ వేయించాలి కాబట్టి మేమైతే రిటర్న్ అయిపోవాలి అనుకుంటున్నాము. మేబీ ఒకవేళ 1 డే అన్న ఉండాలి అనుకుంటే సో ఈ క్లాత్స్ హైదరాబాద్ కోసం అనమాట. అందుకని నేనైతే ఇక్కడ ప్యాక్ చేసేసుకుంటున్నాను. హైదరాబాద్లో మీకు కూడా వీడియోస్ తీసి చూపించాలనిపిస్తుంది కానీ ఉండాలని మాకు లేదు. మరి ఏమవుద్దో చూద్దాం దాన్ని బట్టి. యాక్చువల్లీ హైదరాబాద్లో వ్లాగ్స్ తీసి మీ అందరికీ హైదరాబాద్ చూపించాలని ఉంది, కానీ మా బాబుకి వ్యాక్సినేషన్ ఉంది కదా అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను రిటర్న్ అయిపోవాలని చెప్పి. ఎందుకంటే థర్డ్ వీక్ తర్వాత మళ్ళీ వెయ్యరంట ఈ 17th మంత్ వ్యాక్సిన్. అందుకే రిటర్న్ అయిపోవాలి అనుకుంటున్నాము. యాక్చువల్లీ మేము ఇదివరకు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం స్టేయింగ్కి, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. ఎందుకు షిఫ్ట్ అయిపోయామో కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నా లగేజ్ అయితే ఫుల్లీ ప్యాక్ అయిపోయింది. ఇంకా జర్నీకి అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. అండ్ అప్డేట్స్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకుంటా ఉండండి. కంపల్సరీ మీకు షిరిడి మొత్తం వ్లాగ్స్లో మీకు చూపిస్తాను. బాబా దర్శనం కూడా మీకు వీడియో ద్వారా రాలేని వాళ్ళైతే వీడియోలో చూసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.